ఓం గం గణేశాయ నమ. ఓం గుం గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. అమ్మవారికి జై, గురుగారికి జై. ఇప్పుడు ఏంటంటమ్మా, మన ఆత్మని మనం ఎలా ఉద్ధరించుకోవాలి అన్నది ఒక పాయింట్ పైన. మన ఆత్మని మనం ఎలా ఉద్ధరించుకోవాలంటే మనల్ని మనం సంస్కరించుకోవాలి. ముందు మనం ఎవరో తెలుసుకోవాలి. ఎంతోమంది గురువులు పెద్దలు చెప్తున్నారు, ఆత్మ మన లోపలే ఉంది, ఆత్మనే పరమాత్మ, అదే మనము అని తెలియబడింది. అయితే మన ఆత్మని మనము మంచి సంస్కారాల చేత ఉద్ధరించుకోవాలి. ఎవరికైనా నమస్కారం పెట్టినా 2 చేతులతో వినయంగా నమస్కారం పెట్టాలా. గుడిలో కూడా మగ పిల్లలైతే సాష్టాంగ దండం పెట్టాలా. తల్లిదండ్రికి నమస్కారం పెట్టాలా. ప్రతి నమస్కారం మన ఆత్మని మనము సంస్కరించుతున్నట్టు లెక్కకు వస్తుంది. కాబట్టి ఎప్పుడు సంస్కారవంతమైన పనులే మనం చేయాలి. చేస్తే అప్పుడు ఆత్మ కొద్ది కొద్దిగా ప్యూరిటీ అవుతుంది. ఆత్మనే దైవం, దైవమే ఆత్మ. కాబట్టి ఒక పేరు పెట్టారు ఆత్మ అని. ఇప్పుడు మనం రాముని తీసుకోవచ్చు, ఇష్టదైవం ఎవరైనా తీసుకోవచ్చు. కృష్ణుని తీసుకోవచ్చు, అమ్మవారిని తీసుకోవచ్చు, శివయ్యని తీసుకోవచ్చు, విష్ణుమూర్తిని తీసుకోవచ్చు. ఎవరిని తీసుకున్నా కూడా మనము మన ఆత్మనే. అట్లా ఇంకా 10 దేవుళ్ళని మనం పూజిస్తున్నాము అంటే కూడా ఆత్మ ఇన్ని రూపాలలో ఉంది, నా ఆత్మనే ఇన్ని రూపాలలో ఉంది అని ముందు తెలుసుకోవాలా. తెలుసుకొని చేస్తే చాలా 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 అది రెట్టింపు అవుతుంది. తెలుసుకోకుండా పరుగులు పెట్టి చేస్తే అది మనకి అంతగా దోహదపడదు. మనకి మంచి ఒక దైవం నుంచి అనుగ్రహం రావాలి అంటే తెలుసుకొని చేయాలి. నా ఆత్మని నేను శ్రీశైలంలో దర్శించుకోవడానికి వెళ్తున్నాను, నా ఆత్మనే అక్కడ ఆ రూపంలో ఎలా ఉందో చూద్దామని వెళ్తున్నాను. అలా వెళ్ళాలి. అలా వెళ్తే చాలా మనకి ఆ తల్లి తండ్రి అనుగ్రహం ఒకటి, భగవంతుడి అనుగ్రహం బాగా లభిస్తుంది. అయితే దీనికి చేయాల్సింది విధమైన భక్తులు, విధమైన భక్తి ఉంటుంది, విధ భక్తి. అయితే ముందుగా మనం తీసుకోవాల్సింది శ్రవణం. వినాల. ఎవరు 2 సంవత్సరాల పిల్లోడు మంచి మాట చెప్పినా వినాల. చెవులు నిక్కరించి మరీ వినాల. సత్సంగం కానీ ఎక్కడైనా జరుగుతుంటే, లేదా మంచి మాటలు ఎక్కడైనా జరుగుతుంటే, యూట్యూబ్లో మంచిగా వస్తున్నాయి కదా, చాలా చక్కగా భగవంతుల గురించి సత్సంగం వినాల. హిందీలో వినాల, తెలుగులో వినాల, ఎవరి భాషలో ఉంటే ఆ భాషలో వినాల. వింటూనే పోవాలా. వింటా ఉంటే అప్పుడు ఆత్మ కొంచెం స్పందిస్తుంది, మనకి కొంచెం పులకరింత వస్తుంది అన్నమాట. ఏదో ఒకదాన్ని తీసుకోవచ్చు. విన్నదాన్ని మళ్ళీ మనము పడుకుంటున్నాము, నిద్ర వచ్చే వరకు కొంచెం లేట్ వస్తుంది. నిద్ర వచ్చే వరకు మననం చేస్తూనే ఉండాలి. విన్నదాన్ని మళ్ళీ మనసులో నుంచి మననం, ఎరుకకు తెచ్చుకొని, ఇది ఇట్లానా, అది అట్లానా, ఇట్లా చేస్తే ఇలా ఉంటుందా, మన ఆత్మ ఇట్లా ప్యూరిటీ అవుతుందా, అలా అన్నమాట. అలా చేస్తూనే ఉండాలి. మళ్ళీ ఇంకొకటి కీర్తిస్తూ ఉండాలి భగవంతుని. ఎప్పుడు కీర్తి 108 అష్టోత్తరం ఉంటుంది కదా, అది పూజ చేసేటప్పుడు అక్కడ స్వయంగా మన ఆత్మ వచ్చి అక్కడ కూర్చొనే ఉంటుంది. ఆత్మ పరమాత్మ కదా, అసలు కూర్చొనే ఉంది అని వేస్తూ మయమరిచి మైకమ్ములో అట్లాగా పూజించాల అర్చన. తర్వాత పాదాలని పట్టుకున్నామంటే నిజంగా ఉంటాయి అక్కడ. దైవం నిజంగా ఉంటాడు, కనపడడు, నిరాకారం. కాబట్టి గట్టిగా పాదాలను పట్టుకొని ఉండాలి.
తర్వాత ఆయనకి మనం సరెండర్ అయిపోవాలి. ఈ విధంగా డైలీ కనుక మనం కొంచెంగా ప్రాక్టీస్లో ఉంటే ఈ భక్తి ద్వారానే ముక్తి, మోక్షం తప్పకుండా లభిస్తాయి. మన ఆత్మ అనేది ఉదారం జరుగుతుంది వీటి పట్ల. అప్పుడు మనం ఎవరో మనకు తెలుస్తుంది. మనం ఈ దేహం కాదు, మన లోపల ఆత్మ ఉంది. కాబట్టి మనం ఆ ఆత్మకి సరెండర్నెస్లో ఉండాలి. ఉంటే మనకు అన్ని విధాలా కూడా భగవంతుడు మొరబెట్టుకుంటే సాయం చేస్తాడు అని ఒక అవగాహన వస్తుంది. జై మాతమ్మ.